సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సో ఇంకేంటి నీ లైఫ్లో అంబిషన్ ఏంటి? ఇండస్ట్రీకి వచ్చావు, అనుకుంది రీచ్ అయ్యావా, లేకపోతే లేదు. ఇంకేదో ఫుల్ఫిల్ అవ్వాలా? ఐఎమ్ నాట్ హ్యాపీ యట్, అటు పర్సనలీ అండ్ ఫినాన్షియల్లీ ఆల్సో, అదే పర్సనలీ అండ్ ప్రొఫెషనల్లీ ఆల్సో. ఇంకా బెటర్ అవ్వాలి. ఐ హ్యావ్ టు బీ ఎ బెటర్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఐ హ్యావ్ టు బీ బెటర్ డాడ్ అండ్ ఎ బెటర్ పర్సన్ ఇన్ ద సొసైటీ, ఫినాన్షియల్లీ ఆల్సో. ఓకే. సో సినిమాలు తీయాలి, డైరెక్ట్ చేయాలి, మంచి పేరు రావాలి, జనాల్లో మంచి గుర్తింపు రావాలి, మంచి కథలు ఇవ్వాలి. అండ్ డైరెక్షన్ లో కూడా నా వల్ల ప్రొడ్యూసర్ కి డబ్బులు మిగలాలి, కానీ నా వల్ల ప్రొడ్యూసర్ కి డబ్బులు పోకూడదు. ఎందుకంటే వాడు ఎంతో కష్టపడి ఒక సమ్ అమౌంట్ ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ₹1 పెడితే కనీసం ₹1.5 లాభం వచ్చే కథ కంటెంట్ నేను కన్విన్స్ అయ్యగలిగినప్పుడే ఐ విల్ ట్రై. ఓకే. లైఫ్ లో ఎప్పుడైనా ఏడ్చావా ప్రీతం? అంటే అందరికి కనపడేలా ఈ 16 నెలల్లో ఎప్పుడైనా ఏడ్చావా? వస్తాయి, డెఫినెట్లీ వస్తాయి. అంటే పిల్లల్ని చూడలేదని ఏడ్చావా? whenever I think about them, whenever I think about kids, I'll definitely get that. రూమ్ లో కూర్చొని ఒక్కడే ఏడుస్తావా? ఏడవడం అంటే బోర్ ఏడ్చేయటం ఏమి ఉండదు అబ్బా. లైక్ I try to be matured even if I have camera before, I don't have the camera before also. నాకు I try to be rock solid basically. అన్ని ఎమోషన్స్ ని కూడా ఒక లెవెల్ మీదకే ఉంచుతాను. ఫ్రెండ్షిప్స్ కూడా నచ్చావు కదా అని చెప్పి థిక్ ఫ్రెండ్షిప్లు చేసేసి రేపొద్దున ఏదో గొడవ అయిపోతే నువ్వెవడో నాకు తెలియదు అన్న మాటలు నాకు నచ్చదు. దాని సర్ఫేస్ లెవెల్. ఓకే. సో నువ్వు నేను ఒక 10 సంవత్సరాల తర్వాత కలిసినా, ఒక 10 సంవత్సరాల క్రితం కలిసినా కానీ ఒకటే లెవెల్ ఆఫ్ ఇది ఉండాలి. బాగా క్లోజ్ అయిపోయి ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చేసి విడిపోయి మొహాలు తెలియనట్టు నేను ఉండలేను. నాకు ఏంటంటే ఐ కెన్ ఫర్గివ్. నీకు నాకు గొడవ అయింది అనుకో, నువ్వు మళ్ళీ నాతో వచ్చి మాట్లాడావంటే నేను మళ్ళీ తిరిగి నీతో మాట్లాడేస్తా. నువ్వెవరో నాకు తెలియదురా, నేను నీతో మాట్లాడను, నీ మొహం నాకు కూడా చూపించు, ఇలా నేను మాట్లాడలేను. ఐ కెన్ ఫర్గివ్. క్షమించే గుణం ఉంది. ఆబ్వియస్లీ నేను ఐ కెన్ ఫర్గివ్. అట్ ద సేమ్ టైం ఆ తర్వాత నుంచి నా జాగ్రత్తలో నేను ఉంటా. మళ్ళీ ఇంతకు ముందు జరిగిన ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకున్న లెసన్తో ఏదైతే తప్పు వాళ్ళ అవతల పర్సన్ దగ్గర రిపీట్ చేసినా మళ్ళీ నేను చేయను. లెసన్ వన్స్ లెర్న్డ్ ఇస్ లెర్న్డ్. ఓకే. ఎవరు ఫేవరెట్ హీరో? అందరూ చెప్పా కదా, ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీబడి. బట్ సూర్య అంటే ఒక తెలియని చాలా ఇష్టం అనమాట. నేను మనసు మమతకి వెళ్లే ముందు కూడా నైట్ ట్రైన్ ఎక్కి నెక్స్ట్ డే మార్నింగ్ పొల్లాచిలో దిగాలి. ఆ ముందు రోజు సాయంత్రం మాకు వేరే షూట్కి వెళ్ళాను. యాక్చువల్లీ వేరే షూట్ కంప్లీట్ చేసుకొని మేమందరం టీం అందరం షూటింగ్కి వెళ్ళిన మా టీం అందరం కలిసి సింగం 2 సినిమా రిలీజ్ అయితే సింగం సినిమా స్క్రీన్ మీద చూసి యాక్టింగ్ అంతే ఇదిరా అసలు, ఆ మ్యాచ్నెస్, ఆ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు అని ఫీల్ అయ్యి నేను కూడా ఇలా చెయ్యాలి అని ఇన్స్పైర్ అయ్యి మనసు మమత స్టార్ట్ చేశాను ఆ జర్నీ. కలిసావు ఎప్పుడన్నా సూర్యని? అబ్బో కలవలేదు ఇంతవరకు కానీ, బట్ కలిస్తే మాత్రం నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ ఐ విల్ రియాక్ట్. అంతేనా? ఓకే, సూపర్. నాకు మొన్న బిగ్ బాస్ ఎపిసోడ్ లో కూడా సూర్య వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఒకవేళ నేను బిగ్ బాస్ లోకి వెళ్ళుంటే నాగార్జున సూర్యాని కలవడానికి బయటకు వచ్చేస్తావా అని ఒకవేళ ఆయన కనుక అడుగుంటే డెఫినెట్గా వచ్చేవాడు నేను కూడా సూర్యాని కలవడానికి. సో బిగ్ బాస్ ఎప్పుడు వెళ్ళాలనిపించలేదా? కాల్ రాలేదా? అంటే ఈ సీజన్ అనుకున్నా ఒకవేళ అవకాశం వస్తే వెళ్దామని చెప్పేసి అనుకున్నా. ఈ సీజన్ నేను పిలిచేవాళ్ళనే కాంటెంట్ బాగా వస్తుందని. ఇంకా గొప్ప కంటెంట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారేమో. See, we don't know, like ఇప్పుడు కంటెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల లేదు, అక్కడ జరిగే సీక్వెన్సెస్ సిచ్యువేషన్స్ ని బట్టి మారిపోద్ది. ఇప్పుడు శేఖర్ భాష లాంటి పర్సన్ దగ్గర నుంచి ఎంతో కంటెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి తీసుకొని ఉండొచ్చు, బట్ ఆయన తొందరగానే వెళ్ళిపోయారు కదా. ఓకే. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. యావర్ అనే పర్సన్ అంతకుముందు సీజన్ 7 లో ఎవరికి తెలియదు, బట్ అలాంటి పర్సన్ లైక్ బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన తర్వాత లాస్ట్ వరకు ఫినాలే వరకు ఉన్నారు కదా. రెగ్యులర్ గా ఫాలో అవుతావు బిగ్ బాస్? అయితే చూస్తా ఉంటాం, అమ్మ చూస్తారు కాబట్టి చూస్తా ఇంట్లో. ఓకే. సో ఎవరు అనుకుంటున్నావు విన్నర్ ఈసారి? ఈ సీజన్ అయితే ప్రిడిక్టబుల్ లేదబ్బా. అవునా? ఎందుకంటే రెగ్యులర్ గా చూడట్లేదు నేను, అప్పుడప్పుడు వన్స్ ఇన్ వైల్ అలా హాల్లో అటు ఇటు తిరుగుతూ. ఈ వీక్ చెప్తే నెక్స్ట్ వీక్ వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. హాల్లో అటు ఇటు తిరుగుతూ చూడటమే కానీ ఫుల్ ప్లెడ్జ్డ్ గా చూడట్లేదు. ఓకే. సో కుక్కలు పెంచుతావు కదా? డాగ్స్ ఒకటి ఉంది ప్రస్తుతానికి. ఇట్స్ ఏ క్రాస్ బ్రీడ్ అన్నమాట, జర్మన్ షెపర్డ్ అండ్ ల్యాబ్ మిక్స్. ఓకే. ఎలా ఉంటది ఆ కుక్క? చాలా కామ్. అది అసలు ఇంట్లో ఉందా లేదా అన్నట్టే ఉంటది. వెరీ అఫెక్షన్. క్రాస్ బ్రీడ్ ఎందుకని ఆ థాట్ ఎందుకు వచ్చింది? థాట్ ఏం లేదు, అండ్ యాక్చువల్లీ మేము చూడటానికి వెళ్ళినప్పుడు పప్స్ ని చూడటం, యాక్చువల్లీ మా అక్క వాళ్ళ బాబుకి పప్స్ అంటే అటు చిన్నపిల్లాడు, జస్ట్ అప్పటికి ఇంకా 1 year 1.5 years ఉంది. సరే వాడిని తీసుకొని వెళ్దామని చెప్పి మా అక్క, నేను, మాన్స, బాబు వెళ్ళామన్నమాట. వాళ్ళ కలీగ్ వాళ్ళ ఇంట్లో కుక్కలు పుట్టినాయి అనమాట.
సో వెళ్తే వాడు కాసేపు దాంతో ఆడుకున్నాడు. ఆ దీంట్లో ఈ చిన్న పప్పు వచ్చి కాసేపు మాంసాతో ఆడుకుంది. సో తనకు నచ్చింది. సరే నచ్చింది కదా అని చెప్పి తీసుకుని వచ్చాను. లైక్ February 13th వెళ్ళాం. సరే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ కదా అని చెప్పి తనకి తీసుకున్నాం. ఇప్పుడు అది పెరిగి పెద్దదే ఇంతదైపోయింది. ఆల్మోస్ట్ లైక్ 8.5 years అవుతుంది. 8.5 years అయిపోయింది. వావ్, సూపర్. సో ఏం చెప్పాలనుకుంటున్నావు లాస్ట్ అండ్ ఫైనల్ గా నిన్ను ప్రేమించే మీ రూరల్ ప్రేక్షకులకి? నీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోతారు కాబట్టి. అంటే నేను ఎమోషనల్ అవ్వాలి అనుకొని రాలేదు బేసికలీ, టు బి ఫ్రాంక్. నిజం తెలియాలని వచ్చా. నిజం కూడా ఇప్పుడు నాకు తనకి తెలిస్తే చాలు, జనాలందరికీ తెలియాల్సిన అవసరం లేదు. బికాస్ లైక్ అంటే ఒక పర్స్పెక్టివ్ లో కొంతమంది ఏంటంటే అపోహలు ఉన్నాయి. సో వీళ్ళు ఈ రీజన్ వల్ల విడిపోయారేమో, ఈ రీజన్ వల్ల విడిపోయారేమో అని చెప్పి. మా ఇద్దరి మధ్య విడిపోయేంత రీజన్స్ కూడా ఏం లేవు. జస్ట్ తెలియని గ్యాప్ ఒకటి క్రియేట్ అయింది అంతే. తను వాళ్ళ ఇంట్లో, నేను మా ఇంట్లో. అదే ఒకే ఇంట్లో ఉండుంటే అసలు ఇంత ప్రాబ్లం కూడా అయ్యి ఉండేది కాదు. ఎప్పుడో we would have solved it and lived happily together. ట్రై చేయి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఉండటానికి చిన్నగా. ఏది నువ్వు వెళ్ళి ట్రై చేయి చిన్నగా ఉండటానికి. చేస్తున్నా. ఐఎమ్ ట్రైయింగ్. హైదరాబాద్ లోనే ఉంటున్నారు కదా ఇప్పుడు. హైదరాబాద్ లోనే ఉంటున్నారు. చెప్తారు అంటే చాలా మంది అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు. సలహాలు ఆర్ ఈజీ, బట్ ప్రాక్టికల్లీ ఒక పర్సన్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు అన్ని సిచ్యువేషన్స్, సినారియోస్ అనుకూలంగా ఉండవు. సో ఎనీహౌ మానస, యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నాను, మీ ఇద్దరు కలవాలని, మీ ఇద్దరు కలిసి ఉండాలని కొన్ని కోట్ల మంది ఆడియన్స్ అనుకుంటున్నారు. డెఫినెట్గా మీ ఇద్దరు కలుస్తారని నేను అనుకుంటున్నాను. సో ప్రీతం పిల్లలతో ఎంత హ్యాపీగా స్పెండ్ చేసే టైం ఇప్పుడు. పిల్లలు ఎదిగేటప్పుడు వాళ్ళ చిన్న చిన్న నవ్వులు, మాటలు అవన్నీ చూస్తున్నప్పుడు మిస్సింగ్ దెమ్ అ లాట్. రేపు పొద్దున మేబీ ఫినాన్షియల్ గా బెటర్ అవ్వచ్చు, కానీ జరిగిపోయిన ఈ టైం అంతా కూడా లైక్ కాన్ గెట్ బ్యాక్. అదొక్క బాధ చాలా ఉంది నాకు. సో అయిపోతుంది, డేస్ ఆర్ పాసింగ్, పెరిగిపోతున్నారు. లైక్ ఐ హ్యావ్ బీన్ మిస్సింగ్ దెమ్ ఫర్ పాస్ట్ 1.5 year. అంటే ఈ 1.5 year లో ఎన్ని హగ్స్, ఎన్ని కిస్సెస్, ఎన్ని నైట్స్ వాళ్ళతో ఉండటం మిస్ అయ్యాను. అర్థమవుతుంది పెయిన్. డెఫినెట్గా నీకు మంచి జరుగుతుంది, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా మీ ఇద్దరు కలిసి హ్యాపీగా పిల్లలతో స్పెండ్ చేయాలి. పిల్లలకి నాన్న లేని లోటు అనేది చాలా కష్టం. అంటే నాన్న దూరంగా ఉన్నాడు, నాన్న ఉన్నా కానీ మన దగ్గరికి రాడు అనేది వాళ్ళ మైండ్లో పడకూడదు ఎప్పుడు కూడా. అలా అంటే ఇంకా పడకూడదు. ఒకవేళ పడే టైం ఉన్నా కానీ నువ్వు వాళ్ళతో కలిసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I'll have my kids, I'll have my wife together, and మళ్ళీ ఇంకోసారి మీరు నలుగురం కలిసి ఒక ఇంటర్వ్యూకి వద్దరు. ఓకే, సో థ్యాంక్ యూ. సంక్రాంతికి కలిపి ఒక ఇంటర్వ్యూ చేద్దాం. సో డెఫినెట్గా మీరు కలుస్తారనే నమ్మకం నాకుంది. దేవుడు ఉన్నాడు పైన, అన్నీ ఇలా చేసేస్తాడు. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతం. లైఫ్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని, యాజ్ ఎ డైరెక్టర్గా నిన్ను చూడాలని, ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ నిన్ను ప్రేమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బుడి. థ్యాంక్ యూ సో మచ్ రోషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.